నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సేవలు అభినందనీయం. సనత్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల ఆడిటోరియం వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సరికాదు. మనుబోలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఏఐసిసి కార్యదర్శి గణేష్ యాదవ్. తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవంలో వివాదాలకు తావు ఉండకూడదు. గూడూరు శివార్లో కొలువైన శ్రీ తాళమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని చెన్నకేశవ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ప్రగతి సేవా సంస్థ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరులోని శ్రీ చైతన్య పాఠశాల ఆడిటోరియం వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పట్టణంలోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య పాఠశాల ఆడిటోరియం వద్ద ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవంలో భాగంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా స్నేహలతారెడ్డి, డాక్టర్ కీర్తి వ్యవహరించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన 10 మందికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ 5 ఏళ్లు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా తన నెల జీతంలో 1,00,000 రూపాయలను విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇలాగే కొనసాగించాలని ఆయన వివరించారు. మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. అది ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా. అంటే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండాలి, కలెక్టర్లు ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలనేటువంటి మంచి సందేశాన్ని గేమ్ చేంజర్లో మనకి డైరెక్టర్ శంకర్ గారు ఇచ్చారు. అలాగే రామ్ చరణ్ గారు కూడా బ్రహ్మాండంగా నటించారు. అట్లాగే ఈరోజు సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్పి అందరు కూడా ఉదయాన్నే చెప్తున్నారు. అట్లాగే రేపు 14వ తేదీ మీ సినిమా వస్తుంది, సంక్రాంతికి వస్తున్నా అనే సినిమా వస్తుంది. ఎందుకంటే ఈ సంక్రాంతి అంతా కూడా మంచి సినిమాలు విడుదలైనాయి కాబట్టి బ్రహ్మాండంగా మీ కుటుంబాలతో పోయి ఎంజాయ్ చేసి సంక్రాంతి పండుగని మీరందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి మా ఆ విధంగా ఉంటారు. ఎవరు వచ్చినా లేయడం, వాళ్ళ కుర్చీలు ముందు ఆఫర్ చేయడం, నిజంగా సిస్టమేటిక్గా ఈ సమస్యని మీరందరూ అడుగుతున్నారు. మా చంద్ర ఆధ్వర్యంలో ఇలాగే బ్రహ్మాండంగా మంచి కార్యక్రమం చేసి పేద ప్రజలకి సహాయం చేయమని చెప్పి కోరుతున్నా. అలాగే దాదాపు 50 పైచీలకు ఇక్కడ మహిళలు ఈ యొక్క ముగ్గుల కార్యక్రమంలో పోటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తుంటే ఎవరికి ప్రైజ్ ఇవ్వాలో మాకే అర్థం కావట్లేదు. నాకే నేను జడ్జిని కాదనుకోండి, ఎవరికి ఇవ్వాలన్నా అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒకదాని నుంచి ఉన్నాయి. కానీ మా జడ్జిలు ఇద్దరు ఏం చేశారో నాకు తెలియదు, కానీ అందరూ బ్రహ్మాండంగా వేసినందుకు మా మహిళలందరూ కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెల్లారా సంతోషం. మీకు పండుగ చేసినా కానీ మీరు ముగ్గురు మరికొందరు మాట్లాడారు. ప్రస్తుతానికి ఖర్చులకు వెళ్ళిపోతూ ఉంటే ఇంత మంచి హృదయం ఉన్న మన ఎమ్మెల్యే గారు ఇంకా భవిష్యత్తులో మంచి స్థాయికి పోవాలని, మన భవిష్యత్తులో ఒక మంచి మినిస్ట్రీగా మనం చూడాలని మనందరూ సంతోషపడుతూ, అదేవిధంగా ఇక్కడ
ఈ ఒక మంచి ముగ్గురు 54 మంది మంచి ముగ్గురు వేశారు. చాలా కష్టమైన విషయం. దాన్ని ఇంటికి జడ్జిమెంట్గా మా స్నేహాలత రెడ్డి గారు, మా డాక్టర్ మా కీర్తి గారిని ఇద్దరిని ఆహ్వానించాం. వాళ్ళు కూడా పెద్ద మనిషి చేసుకొని వచ్చి ఈ జడ్జిమెంట్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. మంచి అంతకుముందు ఏంటంటే టాప్ 5 చైర్లు ఇచ్చాము. ఈసారి అంటే లాస్ట్ టైం కూడా బాగా ఇబ్బంది కలిగింది కాబట్టి టాప్ 10 మంచి ప్రైజులు ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో మేము 10 చైర్లు తేవడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి చిన్న కన్సలేషన్ ప్రైజ్ ఒకటి ఉంటూ చాలా సంతోషపడుతూ, కానీ గెలుపోవడంలో మామూలు కాబట్టి అందరూ సంతృప్తి పడాలని కష్టంగానే ఉండింది. ఆ 10 మంది జడ్జీలు రెడీ చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకు ఇప్పుడు మీకు మంచి ప్రైజులు కూడా ఇస్తారు. భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు చేశారంటే తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తారని మేము మనస్ఫూర్తిగా మేము నమ్ముకుంటున్నాము. ఆ విధంగా ముందుకు వెళ్ళగలరని నేను ఆశిస్తూ ఉన్నాము. మరియు మన పాసన్ సునీల్ కుమార్ గారు మన నియోజకవర్గంలో పేరు పెట్టి పిలిచేవాళ్ళు 1,00,000 మంది పిలుస్తారు. నాకు తెలిసి ఆ విషయం డైరెక్ట్గా ముఖ పరిచయమే కాదు, పేరు పెట్టి ఎంతో మంది పిలుస్తారు. దీనికి మా అధ్యక్షుల వారు ఎంతో శ్రద్ధ తీసుకొని మా ప్రగతి సేవా సంస్థ వారు ఈ రోజే కాదు ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇటువంటి సంస్థల అవసరం మన గురువుకి చాలా అవసరం ఉంది. అండ్ ఇటువంటి సంస్థ గురువులో ఉండడం మన గురువుకి అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా అందంగా ముగ్గులన్నీ వేశారు. అందరికీ కృతజ్ఞతలు. అండ్ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ ప్రైజ్ రావాల్సిందేను. అంత చక్కగా వేశారు. సంక్రాంతి కళ్ళ కట్టినట్టుగా ముందే చూపించారు. అందరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు ధనంజయ రెడ్డి, యమహా సుబ్రహ్మణ్యం, కాటూరు శ్రీనివాసులు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వెంటనే అమిత్ షా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని ఏఐసిసి కార్యదర్శి గణేష్ యాదవ్ డిమాండ్ చేశారు. మనుబోలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనుబోలులో నిరసన ర్యాలీ జరిగింది. అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేశారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసిసి కార్యదర్శి గణేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగంపై గౌరవం లేదని మండిపడ్డారు. వెంటనే అమిత్ షా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వివరించారు. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అన్న ప్రోగ్రాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ వేల మంది ఇక్కడ నిరసన కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మిత్రులారా, దేశంలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం ఒకటే మిత్రులారా, ఎన్డీఏ కూటమిలో ప్రజలు నానా అవసరాలు పడతా ఉన్నారు. దీనికి సాక్ష్యం దేశంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, మతాల పేరుతో, కులాల పేరుతో కుమ్మరాట్లు పెట్టి ఉన్నట్టు ఐక్యతను దెబ్బతీస్తున్న పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలో మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ వైఖరిని, అమిత్ షా వైఖరిని మేము కంప్లీట్గా భారతదేశం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము దాన్ని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, అంబేద్కర్ గారి జోలికి వస్తే ప్రపంచమే వచ్చి దిగ్భ్రాంతి గురి మాటలు మాట్లాడినటువంటి అమిత్ షా, నీకు ఎక్కడిది ధైర్యం? బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచానికి తలమానికైన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విషయాన్ని మీరు ఎంత హేళనగా పార్లమెంట్లో మాడితే చూస్తూ దానికి ఈ యొక్క బహుజన సమాజం, దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, అత్యధిక ప్రజల జనాభా సిద్ధంగా లేరని చెప్పి ఈ సభావేదిక. ఇంకా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. అమిత్ షా గారు చేసినటువంటి అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి క్షమాపణ చెప్పాలి ఈ జాతికి అనేటటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈరోజు సోదరుడు సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి హరి ఆధ్వర్యంలో
ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పూజ్యులు పెద్దలు గణేష్ యాదవ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డీసీసీ ప్రెసిడెంట్ బాలగురం బాబు గారికి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, అంబేద్కర్ గారి అభిమానులకు ముఖ్యంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు దేశంలో రాజ్యాంగం మీద వివిధ రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. కాబట్టి ఈరోజు ఒక్క పిలుపు ఇచ్చిన వెంటనే వేలాది మందిగా తరలివచ్చి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం జరిగిందంటేనే అంబేద్కర్ గారి మీద ఉండేటటువంటి గౌరవం బీజేపీ పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు దేశంలో మోడీ గారిని ఎదిరించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఒకరు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు, అదేవిధంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండేటటువంటి రాహుల్ గారు. కాబట్టి రాజ్యాంగాన్ని మనకి పరిరక్షించుకోకపోతే, మనకు హక్కులు మనం కాలరాసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ తిరిగి బానిస సంఖ్యలు మనం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించినట్టు शर्मिला रेड्डी गारी पिलुपु मेरा ये कार्यक्रम के तहत जनवरी 3 तारीख से जनवरी 26 तारीख तक AICC की तरफ से जो कार्यक्रम दिया गया है उसके तहत सर्वेपल्ली विधानसभा तिरुपति लोकसभा में पार्लियामेंट में आकर शर्मिला जी के साथ और हमारे यहाँ के DCC प्रेसिडेंट ये बालगुरी जी और हमारे असेंबली के इंचार्ज हरी जी और आज के इस कार्यक्रम में जिन्होंने बहुत अच्छा काम किया, ऐसा हमारे इस हलके के कोऑर्डिनेटर हमारे भाई किरण कुमार रेड्डी जी। और यहाँ पर आपने देखा कि डॉक्टर बाबा साहेब अम्बेडकर की जिस तरीके से इस देश के अंदर अपमान किया गया पार्लियामेंट के अंदर, इस देश के गृह राज्य मंत्री अमित शाह जिन्होंने अंबेडकर जी का अपमान किया। ఈ కార్యక్రమంలో రాఘవేంద్రారెడ్డి, శ్రీహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు తన వంతు చేయూత అందించాలనే తపనతో తరచూ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామ్ రెడ్డి తదితరులు కొనియాడారు. శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనుబోలులోని పలు కాలనీల్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మనుబోలులోని సంగమేశ్వర్ గిరిజన కాలనీ, ఏకలవ్య నగర్ తదితర ప్రాంతాల్లో శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సహకారంతో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇదివరకే ట్రస్ట్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1000 దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ శ్రీనాథ్ రెడ్డి సేవలు అభినందనీయమన్నారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని పేదలకు దుప్పట్లు అందజేశారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు. శ్రీనాథరెడ్డి పేద ప్రజలకి ఈ వర్షాకాలంలో, చలికాలంలో గిరిజనులు, హరిజనులు, వెనకబడ్డ కులాల వాళ్ళకి దాదాపుగా 1050 బడ్జెట్లు పంపకం చేశాడు. ఆయన ఇప్పుడు పేద ప్రజలంటే ఇష్టము, వాళ్ళకేదో చెయ్యాలనే తాపాత్రయంతో ఉండి ప్రతి ఒక్కటి కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి ఇవన్నీ కూడా మంచి పనులు చేస్తూ ఉన్నాడు. చాలా మంచి ఇది. ఆయనకి భగవంతుడు ఆరోగ్యం ఇచ్చి మంచి. ఆ రోజు ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే కొంతమంది నిరుత్సాహం చెందడంతో, రాలేదని నిరుత్సాహం చెందడంతో దానికి రెస్పాండ్ అయ్యి మరో 300 దుప్పట్లు పంపిణీ చేద్దాము. ఇంకా ఎంతమంది ఎవరైతే ఇవ్వలేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇద్దాము మన తరపున చేయదగినంతగా అనేసి ఆయన ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయండి అనేసని మళ్ళీ సేమ్ లాస్ట్ మంత్లో ఎలా జరిగిందో అదే విధంగా మరో 300 దుప్పట్లు ఎక్స్ట్రా పంపిణీ చేయాలనేసని. సో అవి సరిపోలేదు, అంటే ఇంకా కొంతమందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనకి కొంచెం వచ్చిందంటే ఇంకా కొంచెం అందుబాటులో ఇంకా కొన్ని ఇవ్వాల్సినవి ఉన్నాయి. సో దాన్ని తెలుసుకొని మళ్ళా ఒక 300-400 దుప్పట్లు ఆయన మళ్ళా నిన్న నేను మీడియాలో కూడా చూసాను. నిన్న మన ఎస్టీ కాలనీ ట్రైబల్స్ అక్కడ ఆ ఏరియాలో నిన్న మా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి దాదాపు కొన్ని దుప్పట్ల దాకా అన్ని కుటుంబాలకు ఆల్మోస్ట్ వాళ్ళు పంపిణీ చేశారు. నిజంగా చాలా సంతోషం. ఆయన యొక్క ట్రస్ట్లో మేమందరం పాలుభాగస్తులై
కరెక్ట్గా చెప్పాలంటే ఒక మదర్ తెరిసా, అంటే ఆమె ఏ విధంగా అయితే ఆ రోజుల్లో పేదలకి ఎట్లా అయితే సేవ చేసిందో అదే సేవ ప్రజెంట్ ఇప్పుడు మన మాచేడి శ్రీనాథ్ రెడ్డి గారు చేస్తున్నారు. చాలా సంతోషం. నేను మీడియాలో కూడా చూశాను. ఈ కార్యక్రమంలో శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ప్రతినిధులు, నాయకులు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, వేలూరు భాస్కర్ రెడ్డి, కోసూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించామని ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడు తెలిపారు. చిలుకూరు మండలంలోని చేడిమాలలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చిలుకూరు మండలంలోని చేడిమాల గ్రామంలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో యువత, స్థానికులతో పాటు ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొని రక్తదానం చేశారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. వివేకానందుడి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. పేదలకు చేయూత అందించడమే తమ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. వివేకానందుడి జన్మదినం సందర్భంగా, యూత్ డే సందర్భంగా మన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారు గూడూరు బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఈరోజు బ్లడ్ క్యాంప్ చేడిమాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది యువత అందరూ ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. మనం ఇచ్చే బ్లడ్ ఇంకొకరి ప్రాణాన్ని కాపాడుతుంది. రక్తం ఇచ్చిన దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. అది ఒక 1 or 2 monthsలో మళ్ళీ మన బాడీలోకి మనం ఇచ్చిన రక్తం అంతా మళ్ళీ మనకు రీజనరేట్ అవుతుంది. అది ఇంకా మంచిది, ప్యూర్ రక్తం మన ఒంట్లో ఉన్నట్టుంటుంది. కాబట్టి చాలా మంచి కార్యక్రమం. ఇది ప్రతి సంవత్సరం జరపాలని మా ట్రస్ట్ యొక్క ఉద్దేశం. ఇంకా ముందు మేము ఇంకా ఇలాంటి క్యాంపులు చాలా జరుపుతాం. అందరికీ నమస్కారం. ఇంకా మరికొందరు మాట్లాడారు. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం తెలిసిందే. అయితే అందులో భాగంగా ఈరోజు స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా యూత్ బ్లడ్ ఇచ్చి మరొకరికి ప్రాణానికి మనం సహాయపడతామని. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సహ వ్యవస్థాపకులు శిరీష, ట్రస్ట్ ప్రతినిధులు పిచ్చయ్య నాయుడు, రామయ్య నాయుడు, శ్యాంప్రసాద్ నాయుడు, వెంకటేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో పలు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థలకు చెందిన క్యాలెండర్లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆవిష్కరించారు. అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించిన టీ షర్టులను కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు మాట్లాడారు. చూడండి మేడం కట్టింగ్ అండి, అదే ఓకే. అరేనా ఇక్కడ ఉన్న వాళ్ళకి చారా వెనక ముందు పిచ్చండి. అదే మద్యం సేవించి తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవంలో వివాదాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పోలీసులకు సూచించారు. గూడూరు పట్టణ శివార్లో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భోగి పండుగ ముందు రోజు తాళమ్మ గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ సూచించారు. అభూత
नमो नमो भवति जायमानो नाम केतुसुसामे दिग्धे भागं देवेभ्यो विददाध्यायन्तु चन्द्रमास्तिरति तस्मै ब्रह्मज ब्रह्माज 2025 సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా మన గూడూరు గ్రామదేవత శ్రీ తాళమ్మ వారి ఊరేగింపు జరుగుతుంది. అందులో భాగంగా ఉత్సవం బయలుదేరే ముందు మన గూడూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ వాసన్ కుమార్ అన్న గారు ఇచ్చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందుకు మేము మా దేవస్థానం కమిటీ తరఫున భక్తులందరూ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు ఉత్సవం బయలుదేరి మన గూడూరు గ్రామం అంతా కూడా భోగి పండుగ వేసుకొని అందరూ కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. భక్తులందరూ కూడా అమ్మవారి తీర్థం ప్రత్యేకించి గూడూరు 20 మా తాళమ్మ తల్లి దేవస్థానానికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు గూడూరులో మా తాళమ్మ తల్లి దయ వల్ల అందరూ కూడా బాగున్నారు. ఆ తల్లికి మనస్ఫూర్తిగా రెండు చేతి నమస్కారం చేస్తున్నా. ఆ సందర్భంగా ఇక్కడ రావడం, అలాగే ఇక్కడ మా సోదరుడు మా మురళి కానివ్వండి, మా రవీంద్ర రెడ్డి గారు కానీ, పురుషోత్తమ రెడ్డి గారు, అలాగే ఇక్కడ మా అన్న మోహన్ అన్న కానీ వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు నైటు ఉత్సవం జరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం ఇది. అయితే ఈ పోలీసు వారికి కూడా నా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా, చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చిన్న చిన్న తగాదాలు లేకుండా ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేయాలని చెప్పి కోరుతున్నా. అట్లాగే మద్యం విషయంలో మద్యం తాగి ఎవరు న్యూసెన్స్ చేసినా వాళ్ళని లాపులేసి కేసులు పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అది ఎవరైనా కావచ్చు, ఆయన మా పార్టీ ఇంకో పార్టీ కాదు. గూడూరు మండలంలోని పోటుపాలెంలో ఏర్పాటై ఉన్న పాఠశాలలో పాఠశాల సిబ్బంది మరియు యూత్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్లు హేమంత్, కళ్యాణ్లు పాల్గొని పేదలకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, నరేష్, పవన్, యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం పోటుపాలెం గ్రామంలో డాక్టర్ హేమంత్ మరియు డాక్టర్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన నరేష్ అన్న గారు మరియు పోటుపాలెం స్టాఫ్ సిబ్బంది మరియు ఇక్కడున్న యూత్ సహకారంతో ఈ కార్యక్రమం అనేది సంతోషంగా అందరూ జరుపుకున్నారు. సో ఈ కార్యక్రమానికి చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అనేక సమస్యలు చాలా మంది సఫర్ అవుతుండడం వల్ల డాక్టర్ వారి పరిశోధనలో వాళ్ళందరికీ ఉచిత వైద్య శిబిరం చేశారు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపి ఆర్కేఎస్ హోమియో కేర్ కాస్మెటాలజీ అండ్ కపింగ్ థెరపీ తరపు నుంచి డాక్టర్ హేమంత్, డాక్టర్ కళ్యాణ్ అండ్ మా టీం తరపు నుండి ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. పోటుపాలెం నుండి నరేష్ గారు, పవన్ అండ్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్తో ఈ క్యాంప్ అనేది ఇక్కడ నిర్వహించాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలన్నిటికీ ఉచితంగా మందులు అనేది ఈరోజు సరఫరా చేయడం జరిగింది. మా అడ్రస్ గూడూరు తూర్పు వీధి అలగనాథ స్వామి గుడి దగ్గర, ఆర్కేఎస్ హోమియో కేర్. మా ఫోన్ నెంబర్ సైదాపురం మండలం జోగిపల్లి గ్రామానికి చెందిన కృష్ణమనాయుడు భూ కబ్జాదారుడేనని జేసీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి వారి పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనిరాజు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు మమత, రైతు కూలీ సంఘం నాయకులు పందిటి వెంకటయ్య, వేనయ్య, పెంచులయ్య, రమణమ్మ, యశోదమ్మ, శారద, ఇంద్రమ్మ, కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.
జోగిపల్లి ఎస్ఎన్ భూముల సమస్యల మీద మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని మేము విన్నవించడం జరిగింది. ఎప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఒక ప్రక్క కృష్ణంనాయుడు రైతు కూలీ సంఘం నాయకత్వం మీద ఒక దుష్ప్రచారానికి, ఒక అబద్ధాల ప్రచారానికి పూనుకుంటా ఉన్నాడు. లీగల్ గా చర్యలు కూడా తీసుకుంటామని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎస్ఐన్ భూముల్ని కబ్జా చేసినటువంటి, రికార్డుల్ని తారుమారు చేసినటువంటి, లేదా దళిత మహిళల్ని అవమానపరిచినటువంటి కృష్ణమ్మ నాయుడు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కేసుని నమోదు చేయాలా, క్రిమినల్ కేసును కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధమే. ఎందుకంటే భూములు కబ్జా చేసి లేదా పేదలకు భూములు చెందకుండా చేయడం కోసం కుట్ర చేస్తుంది మీరు. మేమంతా పేదల కోసం, దళితుల కోసం, ఆదివాసుల కోసం వాళ్ళకి భూములు దక్కాలని. గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం వేకువజామున పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వెంకటేశాయ నమః. శ్రేష్ఠ పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషపేశాయ నమః. ఓం అనంత చరణాయ శ్రీ దుర్దస్య విశ్వరూపాయ శ్రీ వెంకటేశాయ నమః. జాత పుణ్య ప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం హరివండు మిల్లాద ఆయుకులత్తు శ్రీ వెంకటేశాయ నమః. ఓం పురాయ నమః. ఓం శేషాద్రి నిలయాయ శ్రీ వెంకటోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః. అడ్మిరాల్ ఉన్నన్నై చిరుపేద రత్ననమః నమః. ఓం అతిదాత ప్రదాత్రి గూఢ విమానాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓయ నమః. ఓం కుమార కాళికావాస స్కంద శాలంకరం పరయే పల్లాంటి చెప్పారే అనుదినం సంపన్నయ శ్రీరంగ శ్రీ నమః. అనంత చరణాయ నమో నిత్యం నిత్యం నిత్య యౌవనమూర్తయే ఆదినే కృష్ణాఖ్య విప్రవేద అర్చనాయాం విశేషేణ ఉపాయతే నమః. వైకుంఠే హరిసరసి విగాహ్య పీయతే తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం హృదయా రసికాయాదాం దేవం కృష్ణం వందే సౌమ్య రూపాయతే నమః. జనకేష్ట ప్రదాయ చ మార్కండేయ మహా వరే రణే శత్రుజలే నమః. తులసీ గంధం కోలవరాయ చ నీలకేన గురుమే ముకుంద అద్వైవ మే విసతు మానస రాజహంసః. మంద మంద హసితాననాంబుజం ప్రపద్యే జలే రక్షతు వాదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం. భక్తజన పారిజాతం వందే శ్రీగుర విభూతి నస్తరం వైతు మంగళం. రామానుజస్య విరసంతి మునే శ్రీదండా చారిత్రోదార దండం చతురనయ పదాలంక్రియా కేతుదండం సద్విద్యా దీపదండం సకల కలికదా సమ్మతే కాలదండం. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో
ధనుర్మాసం సందర్భంగా శనివారం వేకువజామున మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవలు అభినందనీయం. సనత్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల ఆడిటోరియం వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సరికాదు. మనుగోలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఏఐసిసి కార్యదర్శి గణేష్ యాదవ్. తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవంలో వివాదాలకు తావు ఉండకూడదు. గూడూరు శివార్లో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని చెన్నకేశవ, కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.